ఇది శ్రీ సిటీ గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అండి. విజయవాడ దగ్గరలో ఉన్న వెంచర్ ఇది. రైల్వే స్టేషన్కి బస్ స్టాండ్కి కూడా 6-7 కిలోమీటర్ల దూరంలో ఉన్న వెంచర్ అండి ఇది. ఇది మెయిన్ రోడ్ అంతా కూడా 40 అడుగుల బ్లాక్ టాప్ రోడ్ ఇవ్వడం జరిగింది. ఇంటర్నల్ రోడ్స్ అన్నీ కూడా సిమెంట్ రోడ్లు ఇచ్చామండి. 40 అడుగులతోటి వెంచర్లో ఒక 36 విల్లాలు కడుతున్నామండి. G+2 క్లబ్ హౌస్ కడుతున్నాము. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇచ్చామండి. ఇది వెంచర్లోంచి వెస్ట్ బైపాస్ రోడ్డుకి వెళ్ళే దారండి. ఇది జస్ట్ ఒక 1/2 ఎకరం మాత్రమే ఉందండి. అది కూడా మేము త్వరలోనే రోడ్ వేసేస్తాము. అక్కడ పెద్ద ఎంట్రన్స్ ఆర్చ్ ఒకటి ఇస్తామండి స్టార్టింగ్లో. ఇది పాతపాడు కండ్రిగ రోడ్ అండి. ఇది ఇక్కడ కనిపిస్తుంది కదండి వీడియోలో, అక్కడ ఒక పెద్ద హోర్డింగ్ ఒకటి పెడతాం అన్నమాట. ఇది అండర్ పాస్ అండి, పాతపాడుకి వెళ్ళేది. ఇటు రైట్ సైడ్ వెళ్తే గన్నవరం వైజాగ్ వెళ్తుందండి. లెఫ్ట్ సైడ్ వెళ్తే అమరావతి రాజధానికి హైదరాబాద్ వెళ్ళే రోడ్ అండి. ఇది జస్ట్ ఒక వాకబుల్ అండి, 50 మీటర్ల డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది సర్వీస్ రోడ్డుకి. ఈ రోడ్లో వెళ్తే మనం జస్ట్ 15 మినిట్స్లో రాజధానికి వెళ్ళిపోవచ్చండి. జస్ట్ 8-9 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. ఇక్కడ గొల్లపూడి దగ్గర రాజధానిలోని వెంకటపాలెం మధ్య 3 కిలోమీటర్ల బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ జరుగుతుందండి. ఆల్మోస్ట్ 75% కంప్లీట్ అయిపోయిందండి. కృష్ణానది చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుందండి ఈ రోడ్డు పై నుంచి. దీన్ని ఒక టూరిజంగా కూడా ఈ బ్రిడ్జిని డెవలప్ చేయడం జరుగుతుంది. ఈ బ్రిడ్జ్ దాటిన తర్వాత మనం వెంకటపాలెంలోని వెంకటేశ్వర స్వామి ఆలయం వెళ్ళే రోడ్. ఇది సర్వీస్ రోడ్ అండి. ఇది ఇక్కడ రాజధానిలోని సీడ్ యాక్సెస్ రోడ్లో కలుస్తాము. ఇటు వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి. అది 25 ఏకర్స్లో కట్టారు. ఇక్కడ ఈ ఫ్లైఓవర్ దగ్గర మనం ఇటు అసెంబ్లీకి వెళ్ళే రోడ్ అండి. ఇది దీన్ని సీడీ యాక్సెస్ రోడ్ అంటారు. దీన్ని ఈ సర్వీస్ రోడ్లో ఇక్కడ మనం ఈ సీడీ యాక్సెస్ రోడ్లో కలవచ్చు. ఈ రోడ్లోనే సీఎం గారు మినిస్టర్లు అందరూ కూడా అసెంబ్లీకి వెళ్ళడం జరుగుతుంది. ఇది 6 లైన్స్ రోడ్ అండి. ఇది మన వెంచర్ నుంచి జస్ట్ 8-9 కిలోమీటర్లో మనం రాజధానిలో చేరుకోవచ్చండి. ఇప్పుడు ఈ రోడ్డుకి ఇరువైపులైనా కూడా నూతనంగా 50 టవర్లలో గవర్నమెంట్ ఆఫీసులు నిర్మించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా అసెంబ్లీకి చేరుకోవచ్చు ఆ రోడ్డు ద్వారా. మరిన్ని వివరాలకి ఈ వీడియోలో నెంబర్ కాల్